హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుకన్య లాగ్స్. ఈరోజైతే మనం ఇంట్లోనే పన్నీర్ ఎలా చేస్తారో చూద్దాం. నేనైతే 1 ఫుల్ ప్యాక్ మిల్క్ తీసుకున్నాను దీనికి. అండ్ స్టవ్ మీద పెట్టి కాసేపు బాయిల్ చేసుకోండి. ఒక హాఫ్ నిమ్మకాయ సరిపోతుంది. ఆ బాయిల్ అయ్యే మిల్క్లో ఆ హాఫ్ నిమ్మకాయ స్క్వీజ్ చేసేయండి. సో కాసేపు చూసేసరికి బాయిల్ చేసేసరికి ఇలా పాలు అవి విరిగిపోతాయి. ఇంకొంచెం సేపు బాయిల్ చేసి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయింది మ్యాక్సిమం. సో దీనికోసం సపరేట్గా ఒక బౌల్ తీసుకొని అండ్ ఫిల్టర్ తీసుకోండి. ఆ వాటర్ని మొత్తం అంత డ్రైన్ అయిపోయేటట్టు బయటికి వేసేయండి. సో ఇంకొంచెం మిగిలిపోతుంది బౌల్కి అంటుకొని. దాన్ని చక్కగా చేత్తో తీసేసుకొని మన పన్నీర్లో కలిపేసుకోండి. సో పన్నీర్ అసలు చాలా రేట్ ఎక్కువ, మనం దేన్ని వేస్ట్ చేయకూడదు. వెంటనే కొంచెం ఆయిల్ తీసుకొని లెమన్ వేసుకున్నాం కదా, ఆ సోర్నెస్ ఉండిపోతుంది. సో వాటర్తో దాన్ని వాష్ చేసేసుకుందాం. వాష్ చేసేసుకున్న తర్వాత ఒక మంచి క్లాత్లోకి, నా దగ్గర కర్చీఫ్స్ ఏం లేకుండా చున్నీ యూస్ చేశాను. మీరైతే వైట్ కర్చీఫ్స్ ఉంటాయి కదా, అందులో మీరు ఇలా దగ్గరికి ఫోల్డ్ చేసేసుకోండి, సరిపోతుంది. బాగా ఫోల్డ్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకొని దాని మీద ఏవైనా హెవీ ఆబ్జెక్ట్స్ ప్లేస్ చేయండి. హెవీ ఆబ్జెక్ట్స్ ఒక 2 ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఒక ఓవర్ నైట్ మ్యాక్సిమం ఒక 8 hours వరకు అలానే వదిలేయండి. చూసారు కదా, మొత్తం అంతా అవి దగ్గరికి అవ్వడానికి టైం పడుతుంది. నేను ఆ నెక్స్ట్ డే అది ఓపెన్ చేయడం మీకు నేను క్యాప్చర్ చేయలేకపోయాను. సో నేను బిర్యానీ చేయడానికి అనేసి కొంచెమే వచ్చింది పన్నీర్ 1 ప్యాకెట్కి అని బిర్యానీలోకి వేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో పన్నీర్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఇంత బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. అంతేనండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుకన్య వ్లాగ్స్.